పంచాయతీ పరిధిలోని స్టేడియం వినియోగంలోకి రానుంది. పట్టణంలో ప్రైవేటు మైదానాలు కనుమరుగవుతున్న సమయంలో స్టేడియం ప్రారంభించడం వారిలో సంతోషాన్ని నింపుతోంది. పొదలకూరులో ఎట్టకేలకు మినీ స్టేడియం అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇక్కడ మినీ స్టేడియం నిర్మించాలని 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించడంతో అప్పటి జెడ్పీ చైర్మన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి సాధారణ నిధులతో పనులు ప్రారంభించారు. ప్రహారీ భవన నిర్మాణం ప్రారంభించారు. ప్రహారీ పూర్తి కాగా భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. 2011లో స్టేడియం ప్రారంభమంటూ శిలా ఫలకాలు వెలిశాయి. కానీ పనులు మాత్రం పూర్తి కాలేదు. పొదలకూరులో వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడాకారులు ప్రాంగణాలు లేక ఖాళీ లేఅవుట్లలో క్రీడా సాధన చేస్తూ వచ్చారు. దీనికి తోడు వాకర్స్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అలాంటి పరిస్థితిలో 80 లక్షలతో పెవిలియన్ భవనం, క్రీడా మైదానాన్ని పూర్తి స్థాయి వసతులతో రూపుదిద్దుకున్నాయి. నాడు స్టేడియం లేక అవస్థలు పడటంపై యాక్ట్ 24/7 ద్వారా క్రీడాకారులు తమ స్టేడియం పరిస్థితిని వివరించారు. నేడు అది పూర్తి కావడంతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి యాక్ట్ ఛానల్ కు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. వాలీబాల్ ఆడుకోవడానికి మాకు చాలా కష్టాలుగా ఉండేది. ఎక్కడన్నా ఇళ్ల పక్కన పోయి ఆడితే చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. అక్కడ ఆనిచ్చేవాళ్ళు కాదు. చుట్టుపక్కల ఎక్కడైనా ఆడదామని కొట్టేసేవాళ్ళు. చాలా కష్టాలు పడేవాళ్ళం మేము అందరం. మా గ్రౌండ్ గేట్ సెంటర్లో చాలా పెద్దది ఉంది, అది చెడిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా పిల్లకాయల వసతుల కోసం రూమ్స్ అన్ని కట్టడం జరిగిన వల్ల గ్రౌండ్ చాలా చెడిపోయింది. అందువల్ల మా కాకాని గోవర్ధన్ రెడ్డి సారు మాకు గ్రౌండ్ రెడీ చేసి మా వాలీబాల్ కానీ క్రికెట్కి కానీ ఏది కావాలన్నా ఆడుకోవడానికి చాలా పెద్దదిగా చేశాడు. అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ. నా పేరు కర్మల్లా. నేను పొదలకూరు గేట్ సెంటర్ గ్రామ నివాసిని. నేను ఒక క్రీడాకారునిగా పొదలకూరులో వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సరైన గ్రౌండ్ లేకుండా పోయింది. ఇంతకుముందు 2015లో అదే కాకాని రమణారెడ్డి స్టేడియం గురించి ఇదే యాప్ ఛానల్లో మేము ప్రసారం చేసి ధర్నా చేశాము. అప్పుడు ఏం రెడీ చేయలేకపోయారు. ప్రజెంట్ మంత్రి గారి చొరవతో మనకి ఉదయం లేసి వాకింగ్కి అన్ని క్రీడాకారులందరికీ సపోర్ట్గా మన పొదలకూరులో కాకాని రమణారెడ్డి స్టేడియం ఓపెన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు గోవర్ధన్ రెడ్డి సార్కి. ప్రస్తుతం క్రీడా ప్రాంగణంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలకు కోర్టులను ఏర్పాటు చేస్తోంది. క్రీడలకు కోచ్లు కూడా రానున్నారని వారు పేర్కొంటున్నారు. ఇంతకాలానికి అందుబాటులోకి రానుండడంతో పొదలకూరు ప్రాంత క్రీడాకారులు, వాకర్స్ కు ఇక అవస్థలు తప్పనున్నాయి. నా పేరు నాగతేజ. మాది పొదలకూరు శివాలయం వీధి. నేను నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. యూజువల్గా మేము చాలా ఏళ్ళ నుంచి క్రికెట్ ఆడుతున్నాం. సో దానికి జెడ్పీహెచ్ఎస్ మన స్కూలే కేంద్రంగా ఉండేది. కానీ అభివృద్ధిలో భాగంగా చుట్టూ బిల్డింగ్స్ రావడం, ఈ చెట్లు నాటించడం, వాటర్ డ్రైన్ అవ్వడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఆడడానికి గ్రౌండ్ చాలా తగ్గిపోవడం జరిగింది. దానికోసం ఊర్లో అంతా క్రికెట్ ఆడేవాళ్ళు, రిమైనింగ్ చాలా గేమ్స్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని లేఅవుట్లో, ప్లాట్లో అక్కడ చిన్న చిన్న గ్రౌండ్స్ చేసుకొని అక్కడ ఆడడం, మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది. 10-11 సంవత్సరాల క్రితం అని స్టార్ట్ చేశారు. అది ఎందుకో కార్యాచరణలోకి రాలేదు. కానీ మన మంత్రి గారు చొరవ తీసుకొని రీసెంట్గా దాన్ని డెవలప్ చేయడం, స్టేడియం చాలా బాగుంది, అన్ని వసతులు, పిచ్ అవన్నీ చాలా బాగున్నాయి. మంత్రి గారు చొరవ తీసుకొని అందరికీ ఇలాగా క్రీడాకారులకి లేదు వాకర్స్కి చాలా మందికి ఊర్లో అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చేయడం చాలా హ్యాపీగా ఉంది. పొదలకూరులో సంబంధించి అంతకుముందు క్రీడాకు సంబంధించిన అసోసియేషన్ ఉండేవి. యువశక్తి క్రీడా మండలి అనే ఒక క్రీడా మండలి ఉండేది. దానికి నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తుండేవాడిని. అదిగాక పాతగా క్రికెట్ మరియు చెస్, క్యారమ్స్ ఆడేవాడిని. ఈ యొక్క గ్రౌండ్లో చెస్, క్రికెట్ టోర్నమెంట్ చాలా ఆడున్నాం. అలాగే దీంతో పాటు వైఎస్కేతో పాటు ఏసీఎస్ఆర్ఎం ఇంకా పెద్ద పెద్ద క్లబ్లు కూడా ఉండేవి. అవన్నీ కూడా ఈ గ్రౌండ్లో ఆడుతున్నది. సరిపోనట్టుగా సమస్య ఉండేది. ఈరోజు ఆ కొరతలు తీర్పుని ఈ అసోసియేషన్ అన్నీ కూడా ఆ యొక్క గ్రౌండ్లో కాకాని రమణారెడ్డి మినీ స్టేడియంలో జరుపుకోవచ్చు. 80 లక్షలతో దాన్ని అభివృద్ధి పరచడం చాలా బాగా వచ్చింది. ఆ గ్రౌండ్ కూడా 11 ఎకరాలు నీట్గా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. క్రీడల్ని మళ్ళీ పొదలకూరుని ఇంకో మంచి అభివృద్ధిలో తీసుకోవాలి.
బులియన్ మార్కెట్లో బంగారు